హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎస్కే రసూల్, సాంప్రదాయ మౌలిక వైద్యులు, 9వ జనరేషన్ సార్ ఉన్నారు. వారితో మాట్లాడి కీళ్ళ నొప్పులు, గ్యాస్ట్రిక్ అలాగే వైట్ ప్యాచెస్ వాటిని న్యాచురల్ గా ఎలా తగ్గించుకోవాలో సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి. సార్, చాలా మంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలని చూస్తూ ఉంటారు కదా సార్, కొంచెం పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళు. సో అలాంటి వాళ్ళు న్యాచురల్ గా ఎలా తగ్గించుకోవచ్చు అంటారు? చక్కటి ప్రశ్న అడిగారు. ఈరోజు మనం అలా వీధుల్లో కానీ అలా బజార్లో చూస్తే వాళ్ళ ఆస్తుల కన్నా వాళ్ళ పొట్టలే పెద్దగా ఉంటాయి. దేనికంటే కారణం వాతం. ఈ వాతం మృత్యుకు ఆహ్వానం. అసలు ఈ వాతం ఎట్లా పెరుగుతుంది? ఎక్కడ చూసినా ఈ వాతంతో ఎందుకు ఇలా బాధపడుతున్నారు? స్థూలకాయ శరీరం రావడం, అర్ధరాత్రులు హార్ట్ రావడం, పొట్టలలో పెద్ద పెద్దగా ఉండడం, అసలు వయసు చూస్తే చిన్నది, వయసు 20, బాడీ 60, ఆ విధంగా కనిపిస్తూ ఉంటారు. దీనికి కారణాలు వెతికితే వీళ్ళ రక్తశుద్ధి లేక, తిన్న ఆహారం సరైన అరగక ఈ రోగాలన్నీ వస్తున్నాయి. ఇది ఏమేమో చెప్పుకుంటారు వీటి పేర్లన్నీ, అవి మనకు అవసరం లేదు. ఇది తగ్గడం ఎలా? ఈ పొట్ట కరడం ఎలా? ఈ వెయిట్ లాస్. కొందరు అంటారు, అమ్మ ఇంటర్ అయిపోగానే లావ్ అయిపోయింది, హాస్టల్లో తింటా ఉంది. ఇక్కడ సరైన సమయానికి ఫుడ్ లేక కొందరు ఏం చేస్తారు, వేడివేడిగా ఆ బిర్యానీలు పెట్టుకుంటారు, అలా పొగలు వస్తూ ఉంటాయి. వేడివేడిగా అక్క పక్కన ఒకటి పానీయం, ఏదో కూల్ డ్రింక్ పెట్టుకుంటారు, ఇలా తింటూ ఉంటారు, ఇలా తాగుతూ ఉంటారు, ఇలా తినడం, ఇలా తాగడం. ఇక్కడ ఏం చేస్తారు, ఒక్కసారి ఈ యొక్క మాంసాన్ని, ఈ యొక్క బిర్యానీని ఒక 3 ముద్దలు ఒక బాటిల్లో వేసి ఈ కూల్ డ్రింక్ వేసి ఒక్కసారి షేక్ చేసి పెట్టండి, ఆ బెలూన్ అలా ఇంతలా అయిపోతుంది. అది అంటే ఇక్కడ తిన్న ఆహారం వేడివేడిగా తింటూ ఉంటాం, పైన ఈ కూల్ డ్రింక్ తాగుతూ ఉంటాం, మళ్ళీ దానిపైన సిట్రిక్ యాసిడ్ నిమ్మరసం పెట్టుకుంటాం, మళ్ళీ పెరుగు పచ్చడి, ఇవన్నీ అనారోగ్యాన్ని దారితీసేటివే. ఓకే. కాబట్టి తీసుకోవాలా, నీళ్లు తాగండి. అలవాటు ఉంది, బిర్యానీ తింటారు, వేడివేడిగా తింటారు, వేడిగా తినమన్నారు కానీ పొగల సెగలు వచ్చేది కాదు. ఇలా చేతికి నోటికి అటువంటి ఆహారం తీసుకోకూడదు. తింటానే కాలుతూ ఉంటుంది, అది వెంటనే ఈ లిక్విడ్ వేసుకుంటారు. దీనివల్ల ఈ హెయిర్ నిండి ఆ పొట్టలు అలా పెద్దగా అయిపోతాయి. వాటికి ఏం చేస్తారు, తిని మనం క్యాష్ కౌంటర్ కాడికి వెళ్తానే అక్కడ సోప్ పెట్టింటారు, అది ఏదో ఒక పిటికిడి వేసుకోవాలి సోప్. ఆ తిన్న బిర్యానీ, ఇంత ప్లేట్ బిర్యానీ డైజెషన్ కావాలంటే ఒక స్పూన్ సోపు సరిపోదండి, ఒక పిటికిడి వేసుకున్నా మీకు సరిపోదు. ఒక్క పిటికుడు ఊరికే ఉంటాడు, పెట్టండి అక్కడ అంటారు. ఇవి ఆపాల. మీ అలవాటు ఉంది, తినండి, తినమని చెప్పట్లేదు, నేను శాసించను, రిక్వెస్ట్గా చెప్పేది ఒక్కటే, తిని ఆహార సమయంలో ఇవి పక్కన పెట్టండి, మంచినీళ్ళు తాగండి, లేదా తిన్న తర్వాత నీళ్లు తాగండి. ఇలా ఇది ఒక రెమెడీ. దీన్ని మనం బయటపడాలంటే సింపుల్ చిట్కా, 100 గ్రాముల ఉసిరిక చూర్ణం, 100 గ్రాముల కరక్కాయ, 100 గ్రాముల తానికాయ, కొట్లు తీసుకోండి, 100 గ్రాములు, 100 గ్రాముల ఉసిరికాయ, 100 గ్రాముల కరక్కాయ, 100 గ్రాముల తానికాయ, ఇవి తీసుకొని జల్లడ పట్టుకొని 2 గ్లాసుల వాటర్లో ఒక గిన్నెలో వేసి 1 స్పూన్ అందులో వేసి వేడి చేస్తే 1 గ్లాస్ కావాలి. దీన్ని ఉదయాన్నే ఫ్రెష్ అప్ కాగానే ఆ 1 గ్లాసు వాటర్ని సేవించండి. ఇలా అలవాటు చేసుకుంటే ఫ్యాటీ లివర్ సమస్య ఉండదు, మల విసర్జన సమస్య ఉండదు, రక్తశుద్ధి జరుగుతుంది, మీ లివర్కి బలం. ఎప్పుడైతే ఈ తానికాయ చూర్ణాన్ని మన దేహంలోకి వెళ్తుందో మీ లివర్ పైన, హార్ట్ పైన, కిడ్నీ పైన, మీ పెద్ద పేగు పైన వచ్చే రోగాలన్నిటికీ ఆనకట్టేస్తుందండి. సింపుల్. తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ, ఇవి త్రిఫలాలు. త్రిఫలాన్ని మించి ఔషధంబు లేదురా జగత్తులో అన్నారు వాగ్భటాచారులు వారు. ఇవే త్రిఫలాలు, తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ. సపరేట్గా తీసుకోవాలా. అంటే త్రిఫలం తీసుకుంటే అది వేరే, 1/2, 2/3 ఇట్లుంటాయి అవి. అంటే కరక్కాయ ఒక భాగం, తానికాయ 2 భాగాలు, ఈ విధంగా ఉంటాయి. ఇది తీసుకోకూడదు మనం. త్రిఫలం అంటే తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ 3 భాగాలుగా తీసుకొని జల్లడ పట్టుకొని నేను చెప్పింది చెప్పినట్లుగా మీరు చేసుకుంటే ఈ పెద్ద పొట్టలు, బాణ పొట్టలని అలా సింగిల్వి 6 ప్యాక్ అయిపోతుంది. అద్భుతమైన రెమెడీ ఇది.
ఏస్తో పనిలే, వయసుతో పనిలే, కులం, మతం, ధనిక, వర్గం, పేద ఎవరైనా వాడచ్చు. ఇది అమృతమైన మూలిక, సైడ్ ఎఫెక్ట్ లేదు. కొందరు దొడ్లోకి వెళ్ళగానే గంటలు 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 కూర్చుంటారు, లోపల బాత్రూంలో రాదు. అటువంటి వారు దీన్ని సేవించండి. ఫస్ట్ ఈ 3 సేవిస్తాని మీకు వచ్చేదే మల విసర్జన సాపి. ఎప్పుడైతే మల విసర్జన బయటకు వెళ్తుందో ఆ టెస్ట్తో పాటు హెయిర్ అంతా వెళ్ళిపోగానే ఆ పొట్టలు అలా తగ్గిపోతాయి. 10 రోజులు వాడి చూడండి. ఈ రెమెడీ 3 నెలలు వాడచ్చు. 3 మంత్ వాడే రోజుల్లో మసాలాలు, మాంసాలు పక్కన పెట్టాలి. ఏ మాంసము తీసుకోవద్దు. ఈ ఏమంటారు పూరీలు, బజ్జీలు, బోండాలు, ఈ శనగపిండితో చేసిన ప్రొడక్ట్ అన్నీ ఆపేయాలి. ఓకే. చేస్తే మీ శరీరం నాజుగ్గా మారుతుంది. ఈ అనవసరమైన స్థూల శరీరాన్ని కూడా అదుపులో వస్తుంది. ఇది నా అనుభవం, నేను ప్రజలకు ఇచ్చే చక్కటి రెమెడీ మేడం. ఓకే. ఒకవేళ ఇది వాడిన తర్వాత మళ్ళీ వస్తే మళ్ళీ వాడమంటారా? మానవ దేహాన్ని రోగాలు వస్తూనే ఉంటాయి. దీన్ని మనం అప్పుడప్పుడు అలవాటు చేసుకోవాలి. 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, లేదా వారానికి ఒక్కసారి. ఇది సేవించిన రోజు మద్య మాంసాలు సేవించకూడదు. డ్రింక్ చేస్తూ ఉంటారు, తీసుకోకూడదు. ఇది తీసుకొని డ్రింక్ చేసి కాలేయం దెబ్బతింటుంది, విసర్జన సరిగ్గా జరగదు. మాంసం తీసుకోకూడదు, మద్యం తీసుకోకూడదు. అటువంటి సమయాల్లో దీన్ని తీసుకోవచ్చు. ఓకే. ఇంకేమైనా రెమెడీ ఉందంటారా సార్ బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవడానికి? ఇది అద్భుతం అమ్మ, దీన్ని మించింది లేదు. చాలా చక్కటి, ప్రతి పేదవాడు, ప్రతి ఉన్నవాడు సింపుల్గా 300 రూపాయల్లో నెలంతా వాడిన 300 మనకు ఖర్చు అయ్యేది. ఒక నెలంతా వాడినా 300, రోజుకు 10 రూపాయలు మాత్రమే దీనికి ఖర్చు అయ్యేది. సింపుల్ రెమెడీ. 100 గ్రాములు ప్రతి ఊర్లో, ప్రతి సూపర్ మార్కెట్లో కూడా. ఇక ఇంకోటి ఆన్లైన్ దొరికేస్తున్నాయి. ఇప్పుడు మీరు పల్లెటూరులో ఆన్లైన్ చేయండి, మీ ఇంటికి వచ్చేస్తుంది. దీన్ని సేవించండి. మీకు ఏదైనా అవసరమైతే కామెంట్ తెలియజేయండి. చక్కటి వీడియో నేను మీ ముందుకు వస్తాను, తీసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మా కోసం అంటే బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవడానికి మంచి రెమెడీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.